హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను 1 వీక్ అయింది వీడియోస్ పెట్టి. మా హస్బెండ్కి అయితే కొంచెం కాలుకి దెబ్బ తగిలింది, అందుకని చెప్పేసి ఇంక వెళ్ళట్లేదు అన్నమాట. ఇంకా అందుకని నాకు వీడియోస్ పెట్టడం అవ్వట్లేదు. ఇంకా ఈ రోజు నుంచి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఈ రోజు నుంచి అయితే వీడియోస్ వస్తాయి. ఇంక ఇడ్లీ అయితే పెడుతున్నాను. ఇడ్లీ పెట్టేసి పప్పు ఆకుకూర చెయ్యాలి, ఇంకా టమాటా పచ్చడి చేయాలి, ఇంకా ఉసిరికాయ పచ్చడి చేయాలి. అవన్నీ అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా అయితే వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇంక ఈరోజు అయితే కొంచెం బయటికి వెళ్ళి పని ఉన్నది, అందుకని ఆర్టిఫిషియల్ నెయిల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. మెరూన్ కలరు. అవి లాస్ట్ టైం పింక్ పెట్టాను కదా, ఇప్పుడు మెరూన్ కలర్ పెట్టాను. ఇవైతే ఇంక ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను కదా అని చెప్పేసి ఇంక మెరూన్ కలర్ అయితే పెట్టుకున్నాను నెయిల్స్కి. అప్పుడు స్టిక్కర్స్ వచ్చినాయి కదా, అప్పుడు స్టిక్కర్ కాకుండా గమ్ము తీసుకున్నాను. అంటే గమ్ము అంటే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట. అంటే మనం ఏదన్నా గిన్నెలు ఏదైనా కడిగినా కూడా పోకుండా అలా ఉంటుంది. ఒక 3 days వరకు అలా ఉంటాయి పోకుండా. ఇంకైతే ఇంక ఇడ్లీ అయితే వెనక్కి మార్చేసాను. చాయ్ పెడుతున్నాను. ఇంకా చాయ్ తాగేసి ఇంకా పప్పు అయితే వండాలి. ఇంకా పికిల్స్ అయితే చెయ్యాలన్నమాట. ఉసిరికాయలు అవన్నీ అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను టమాటాలోనే. ఇంకా ఇదైతే ఉసిరికాయ పచ్చడి ఒకటి తురుము చేయట్లేదు ఈసారి, ముక్కల కింద కట్ చేస్తున్నాను. పెద్ద ఉసిరికాయలు అవి, ఇంకా అవి ముక్కల కింద కట్ చేసి ఉసిరికాయ పచ్చడి ముక్కలు పచ్చడి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. తురుము కాకుండా టమాటా కూడా, ఎందుకంటే పప్పు అది వండితే కంపల్సరీ పచ్చడి ఉండాలి. ఇంకా పచ్చళ్ళు అయితే ఏమీ లేవు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పచ్చడి చేద్దాం ఉసిరికాయ టమాటా అని అనుకుంటున్నాను. ఆ వీడియో వీలైతే ఇందులో పెడతాను, లేదంటే నెక్స్ట్ ఇంకో వీడియో కింద పెడతాను. టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి. ఇంకా చాయ్ అయితే మరిగిపోయింది. ఇంకా చాయ్ వడకెట్టేసి పప్పు అయితే నానబెట్టాను. ఇంకా పప్పు ఆకుకూర చెయ్యాలి ఈరోజైతే. ఇంకా రేపు నుంచి మార్నింగ్ లంచ్ బాక్సెస్ వీడియోస్ అయితే కంటిన్యూగా పెడతాను. ఇంకా మా హస్బెండ్ ఇంట్లో ఉంటే ఇంకా ఏమీ నాకు వీడియో తీసుకోవడం, వాయిస్ ఓవర్ ఇంకా అవన్నీ కుదరదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంక వీడియోస్ అయితే ఏం తీయలేదన్నమాట. ఇంకా మా అమ్మాయికి అయితే చూపించాను, మెరూన్ కలర్ బాగున్నాయి, అది కలర్ బాగున్నాయి అంటే మెరూన్ కలరే బాగున్నాయి అని చెప్పింది. బయటకు వెళ్తాను అన్నాను కదా, అది ఏంటంటే నేను క్యారెట్ లైన్లోని 2000 కట్టానమాట. క్యారెట్ లైన్లో 2000 అంటే మనం 9 months కట్టామనుకో, 10th month వాళ్ళు వేసి ఇస్తారన్నమాట. అందుకని వాళ్ళు నాది లాస్ట్ మంత్ అయిపోయింది, ఈ మంత్ కాల్ చేశారన్నమాట, వచ్చి మీరు ఐటెం తీసుకోండి అని చెప్పేసి. ఇంకా అందుకని క్యారెట్ లైన్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యానమాట. అది క్యారెట్ లైన్ అంటే మనకి ఓన్లీ డైమండే ఉంటుంది. 22 క్యారెట్ గోల్డ్ అయితే ఉండదు, డైమండే దొరుకుతుంది. అంటే డైమండ్ అంటే 18 క్యారెట్ గోల్డ్, 18 ఉంటుంది, 14 ఉంటుంది అక్కడ, 22 అయితే ఉండదు. మొత్తం ఫుల్ డైమండ్సే ఉంటాయి. డైమండ్ ఐటమే అమ్ముతుంది అక్కడ. డైమండ్ అంటే 18లోనే ఉంటుంది కాబట్టి ఇంక మనం 18 క్యారెట్లోనే తీసుకోవాలి, 22 క్యారెట్ తీసుకోవడానికి అవ్వదు. ఆల్రెడీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి నాకు, కానీ మరి ఇప్పుడు అది టైం అయిపోయింది. ఇంకా వేరే ఏదన్నా రింగ్స్ కానీ ఏదన్నా తీసుకోవాలి, ఏదన్నా లాకెట్ కానీ ఏదన్నా నేను కట్టిన డబ్బులకి ఏమొస్తుందో చూసి అది అయితే తీసుకుంటాను. నేనైతే 19 కట్టాను, వాళ్ళు 2000 వేసి 20,000 సరిపడా వాల్యుబుల్ అయిన ఐటెం మనకి ఇస్తారన్నమాట. ఇంకా పప్పు అయితే పెట్టేస్తున్నాను. ఆల్రెడీ మా అమ్మాయికి నాకు ఉన్న ఇయర్ రింగ్స్, కానీ ఇప్పుడు వేరే మోడల్ ఏదన్నా తీసుకుందాము అని అనుకుంటున్నాను అనమాట. హ్యాంగింగ్ టైప్ తీసుకుందాం, స్టెడ్ టైప్ ఉన్నాయి ఇద్దరికి, హ్యాంగింగ్ టైప్ ఏమన్నా తీసుకుందామని చూస్తున్నాను. వీలైతే చివరిలో పెడతాను చూడండి. ఇంకా పప్పు అయితే విజిల్స్ వేయించేసి ఇంకా పప్పు తాలింపు పెట్టేయడమే. మళ్ళీ కట్టండి అని చెప్పారు వాళ్ళు, నాకైతే ఇంట్రెస్ట్ లేదు కట్టడానికి. ఎందుకంటే ఏదో నేను సరదాగా వెళ్ళి చూడడానికి వెళ్ళి వాళ్ళు బలవంతం పెడితే కట్టాను, కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు అక్కడ తీసుకోవడం. మనం గోల్డ్ షాప్లో తీసుకున్నట్టు మనం గోల్డ్ తీసుకోవాలంటే మన చాయిస్ ప్రకారం తీసుకుంటాం కదా, మనకి ఏది కావాలంటే తీసుకుంటాం వెళ్ళాక ఐటెంని బట్టి. ఇక్కడైతే ఇంకా వేరే ఛాన్స్ ఉండదు, డైమండ్ అంటే ఇంకా డైమండే తీసుకోవాలి. ఇంకా అందుకని చెప్పేసి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళైతే
చెప్తున్నారన్నమాట. మేడం నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా ప్లాన్ చేయండి, కొంచెం 3000 కానీ 5000 కానీ ప్లాన్ చేయండి, ఇప్పుడు ఆఫర్స్ అయితే మంచిగా ఉన్నాయని చెప్తున్నారు. ఇంక ఇడ్లీ అయితే అయిపోయింది. ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పేసి అనమాట. ఇంక ఇడ్లీ అయిపోయింది, ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. ఇది నైటు నేను ఇది కొత్తిమీర టమాటా చట్నీ చేశాను, అదైతే ఉన్నది. ఇంకా అది వేసుకుని తినేస్తారన్నమాట. ఇంకా పప్పు అయితే పెట్టాను, పప్పు ఆకుకూర పచ్చిమిర్చిని ఆకుకూర అయితే క్లీన్ చేసేసి ఇంక పప్పులో అయితే వేసేసి పెట్టేశాను. ఇంకా ఒక 2 విజిల్స్ వేసేస్తే పప్పు తాలింపు పెట్టేసుకోవచ్చు. ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను అన్నమాట. ఇంకా ఇందులోకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ అయితే వేసేస్తాను. ఇంకేసేసి పప్పు అయితే తాలింపు పెట్టేస్తాను అన్నమాట. వీడియోస్ సరిగా పోస్ట్ చేయలేదు. మనకి సబ్స్క్రైబర్స్ అయితే వీడియోస్ పెడుతుంటేనే పెరుగుతారు, కానీ లేకపోతే తరిగిపోతూ ఉంటారు. ఎవరో అన్సబ్స్క్రైబ్ చేశారు, వీడియోస్ పెట్టట్లేదు నేను. అయినా ఇప్పుడు డైలీ వీడియోస్ ఒక షార్ట్లో ఒక 2, లాంగ్లో కనీసం ఒకటన్నా పెట్టామనుకో, రోజు రీచ్ ఉంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు. మధ్య మధ్యలో నేను గ్యాప్ ఇచ్చేయడం అసలు కుదరట్లేదు. ఏదో పని అంటే వంట చేసుకుంటా షూట్ చేసి ఇవన్నీ చేయడానికి చాలా ఇదవుతుంది. ఇంకా దానితోడు ఇంక ఇంట్లో అవ్వట్లేదు తీయడానికి నాకు. ఇంక ఈ రోజు నుంచి అయితే కంపల్సరీ వీడియోస్ తీసి పెట్టడానికి అయితే అవుతుంది అన్నమాట. ఇంకా తాలింపు అయితే ఎగిపోయింది. ఇంకా పప్పు ప్రెజర్ తీసేసి ఇంక ఇందులో అయితే వేసేస్తాను పప్పు. ఇదైతే బిగ్ బాస్కెట్లో అయితే సామాన్లు అయితే బుక్ చేశాను అన్నమాట ఈవినింగ్కి. ఇంకా దీనికి ప్రోటీన్ బ్రెడ్ ఫ్రీ వచ్చింది, 9 రూపీస్కి వచ్చింది అన్నమాట. ఇంకా ప్రోటీన్ బ్రెడ్ అయితే తీసుకున్నాను, మా హస్బెండ్కి అయితే ఇష్టము. ఇదైతే 90 రూపాయలు 80 రూపాయలు ఉన్నది, నాకు 9 రూపీస్కి వచ్చింది. ఒక్కోసారి అలా ఆఫర్లో వస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకైతే ఇడ్లీ పిండి ఒకటి, ఇంకా పన్నీరు, ఇంకా కొంచెం కావాల్సినవన్నీ అయితే ఐటమ్స్ అయితే బుక్ చేశాను. ఛార్జింగ్ అయితే లేదు. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.